కొన్ని బస్తీలలో అయితే పట్టాలిప్పించినటువంటి ఘనత వీళ్ళ కుటుంబాన్ని. సో వీళ్ళ ఫాదర్ కూడా కొంత ఆ దిశగా చిన్నశ్రీ యాదవ్ కూడా కొంత పేద ప్రజల విషయంలో కొన్ని బస్తీల విషయంలో ఇప్పుడు కాదు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కొన్ని బస్తీలు ఇది బిఎన్ రెడ్డి బస్తీ అంటూ మహాత్మా బస్తీ అంటూ చాలా బస్తీలు ఉన్నాయి. రహమత్ నగర్లో కొన్ని బస్తీలు కావచ్చు. వీటిల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో వాళ్ళు కొంత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో గుడ్స్ వేసుకున్న వాళ్ళకు పట్టాలు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. సో అవన్నీ కూడా ఆయనకు ప్లస్ అవుతాయి, ఇప్పుడు ప్లస్ అవుతా ఉన్నాయి. సో గతంలో ప్లస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు ప్లస్ అవుతా ఉన్నాయి. సో వాళ్ళ ఫాదర్ కూడా అటు చంద్రబాబు నాయుడు తోటి కావచ్చు, వైఎస్ రాజశేఖర్ తోటి కావచ్చు, కేసీఆర్ తోటి కావచ్చు, అన్ని రకాల పరిచయాలు కూడా ఆయనకు ఉన్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డితో కూడా పరిచయం అది కాస్త నవీన్ యాదవ్ టికెట్ రావడానికి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. జూబ్లీహిల్స్ బరిలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున పోటీ సంకేతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. పార్టీ నిర్వహించిన సర్వేలోనూ నవీన్ పేరు ఫస్ట్. సపోర్ట్ ఇచ్చేందుకు మజ్లిస్ సుముఖత. బై ఎలక్షన్స్ పై త్వరలో రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ చూస్తాను. సో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే బై ఎలక్షన్స్ లో నవీన్ కుమార్ యాదవ్ ను బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది, నిర్ణయం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ మజ్లిస్ యొక్క సపోర్ట్ అనేది చాలా కీలకం. ఎంఐఎం సపోర్ట్ అనేది 100% జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కీలకం. అయితే ఇక్కడ కాంగ్రెస్ మజ్లిస్ అంటే ఎంఐఎం ఏం చేస్తా ఉంది అంటే 100% ఇక్కడ జూబ్లీహిల్స్ లో ముస్లిం క్యాండిడేట్ కు ఇవ్వద్దు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ముస్లిం క్యాండిడేట్ కు ఇవ్వరని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వన్స్ ఒకవేళ జూబ్లీహిల్స్ లో కనుక ముస్లిం వ్యక్తి కనుక పోటీ చేస్తే 100% గెలుస్తాడు. అది ఎంఐఎంకు రాజకీయంగా ఇబ్బందికరమైన అంశం అయితే ఉంటుంది. సో ఇక్కడ అందుకే హజారుద్దీన్ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, హజారుద్దీన్ తప్పించింది దీనికోసమే. ఎంఐఎం యొక్క ఒత్తిడి మేరకే అజారుద్దీన్ ని ఇక్కడ ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పించడం జరిగింది. సో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మరి మినిస్టర్ ఇస్తారా లేదా తెలియదు కానీ మొత్తానికి ఎమ్మెల్సీ ఇచ్చి ఈయన రేస్ నుంచి తప్పించడం జరిగింది. సో ఇప్పుడు ప్రధానంగా జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు చాలా బలంగా వినిపిస్తా ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా చాలా ఫెరోషియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నాడు. మొన్నటికి మొన్న శ్రీమంతాలు కూడా పెద్ద ఎత్తున శ్రీమంతాలు చేసి దాదాపు 2 పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. అది కూడా గిన్నిస్ బుక్ వాళ్ళు వచ్చి కూడా ఆ ఈవెంట్ కవర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో గతంలో దీనికంటే ముందు హైదరాబాద్ సంబంధించిన బోనాల విషయంలో కూడా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా చుడుతూ అందరినీ కలుస్తూ అన్ని రకాల మీటింగ్లు పెడుతూ మొత్తానికైతే తన సొంత క్యాడర్ తోటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా తిరుగుతూ ప్రజలను ప్రసన్న చేసుకునే పనిలో నవీన్ యాదవ్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు అవి కూడా నేను చెప్తాను. సో అదేవిధంగా ఇంకా బొంతు రామ్మోహన్ పేరు కూడా వినిపిస్తా ఉంది. బొంతు రామ్మోహన్ గతంలో హైదరాబాద్ మేయర్గా చేయడం జరిగింది. వీరి సతీమణి ఎవరైతే ఉన్నారో వారు ఈ అమీర్పేటలో యాదవ్ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆ తర్వాత ఇటు యాదవ్ అదేవిధంగా మున్నూరు కాపు ఈయన మున్నూరు కాపు వాళ్ళ వైఫ్ యాదవ్. సో ఈ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఈయన కూడా చాలా విపరీతంగా ట్రై చేస్తూ ఆయన కూడా కొంత గ్రౌండ్ లో తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలను ప్రసన్నం చేసుకునే దిశలో ఆయన కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇంకా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే రంజిత్ రెడ్డి ఎవరు చేవెళ్ళ మాజీ ఎంపీ ఎవరైతున్నారో రంజిత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఆయన కూడా మరి ఆయన సుముఖంగా ఉన్నాడా లేదా తెలియదు, ఆయన పేరు కూడా కొంత బలంగా వినిపిస్తా ఉంది. సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరెవరినో తీసుకొచ్చి ఎవరెవరినో పెడతారు. సో అసలు పనిచేసిన వాళ్ళను కార్యకర్తలను బలమైనటువంటి నాయకుల పక్కన పెట్టి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళకు టికెట్ ఇచ్చి గెలిపిద్దామనే ప్లాన్లో ఉంటారు. అది బెడిచి కొడుతుంది. సో అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ కోణంలో లేదు అనేది నాకైతే అంటే ఇక్కడ ఇప్పుడున్నట్టు కొంతమంది నాయకులు అయితే జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, జూబ్లీహిల్స్ గెలవాలనుకుంటారు, దానికోసం బలమైన వ్యక్తిని దింపుతారు. సో కానీ నవీన్ యాదవ్ పైన కొంత దుష్ప్రచారం చేయడం ద్వారా ఎవరికొకరు టికెట్ ఇప్పిద్దాం దానిలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో అందులో కొన్ని ఈక్వేషన్స్ కూడా రంజిత్ రెడ్డి వైపు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో రంజిత్ రెడ్డి సుముఖంగా ఉన్నాడా లేదనేది త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా కొంత సిఎన్ రెడ్డి అనే కార్పొరేటర్ కూడా కొంత బలంగా ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు. సో రోహిన్ రెడ్డి కూడా కొంత తిరుగుతూ ఉన్నాడు. కానీ వీళ్ళెవరికి కూడా టికెట్ రాకపోవచ్చు. వీళ్ళంతా ట్రై చేసినప్పుడు కూడా ఎవరికి టికెట్ రాకపోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా నవీన్ యాదవ్ గురించి చెప్పాలంటే నవీన్ యాదవ్ చాలా స్పష్టంగా జూబ్లీహిల్స్ లో
2014లో ఎంఎం నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు రావడం జరిగింది. 2018లో ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఆయనకు దాదాపు 17,000 ఓట్లు 18,000 ఓట్లు రావడం జరిగింది. సో అప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో కూడా ప్రజలలో తిరుగుతూ ప్రజల మధ్యన ఉంటూ వాళ్ళ సమస్యల కోసం కావచ్చు, అక్కడ ఉన్న కొన్ని బస్తీల విషయంలో కావచ్చు, ఆయన ఎప్పుడు వాళ్ళ వైపు ఉంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు బలమైనటువంటి ఓటు బ్యాంకు, బలమైనటువంటి క్యాడరు నవీన్ యాదవ్కు ఉండడం జరిగింది, స్థానికుడు కాబట్టి. సో ఇక్కడ కొన్ని అంశాలను నవీన్ యాదవ్ సంబంధించిన కొన్ని అంశాలను తీసుకొని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు మేనేజ్ చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఆయనకు టికెట్ రాకుండా ఉండేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నవీన్ యాదవ్ ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలవడానికైతే స్కోప్ అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే అంత విపరీతమైనటువంటి సింపతి అయితే పెరిగిపోయింది. ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు. సో ఆయన పేరే బలంగా వినిపిస్తోంది. ఇంకొక ఆప్షన్ లేకుండా ఆయన తిరుగుతా ఉన్నాడు. వాస్తవంగా ఇంకొక ఆప్షన్ లేకుండా తిరుగుతా ఉన్నాడు. ఆ తిరగడం వల్ల ఆయనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విపరీతమైనటువంటి క్రేజ్ వస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం దానిలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక యాదవ్ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగా ఇంకొక పేరు కూడా బలంగా వినిపించింది. అంజన్ కుమార్ యాదవ్ కూడా ఆయన గతంలో పార్లమెంటు లో పోటీ చేయడం జరిగింది. 2 సార్లు ఎంపీ కూడా ఉన్నాడు. సో ఆయన కూడా జూబ్లీహిల్స్ కూడా ఆయన పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. నాకు కూడా టికెట్ కావాలి, నేను కూడా సీనియర్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో కాకపోతే అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు ఆల్రెడీ ఇది రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. సో ఇవంతా కూడా రేస్లో ఉన్నారు. కానీ ప్రధానంగా నవీన్ యాదవ్ అయితే ఫెరోషియస్గా తిరుగుతూ గతంలో ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని బస్తీలలో అయితే పట్టాలిప్పించినటువంటి ఘనత వీళ్ళ కుటుంబాన్ని. సో వీళ్ళ ఫాదర్ కూడా కొంత ఆ దిశగా చిన్నశ్రీ యాదవ్ కూడా కొంత పేద ప్రజల విషయంలో, కొన్ని బస్తీల విషయంలో ఇప్పుడు కాదు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కొన్ని బస్తీలు, ఇది బిఎన్ రెడ్డి బస్తీ అంటూ, మహాత్మా బస్తీ అంటూ చాలా బస్తీలు ఉన్నాయి. రహమత్ నగర్లో కొన్ని బస్తీలు కావచ్చు. వీటిల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో వాళ్ళు కొంత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో గుడిసెలు వేసుకున్న వాళ్ళకు పట్టాలు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. సో అవన్నీ కూడా ఆయనకు ప్లస్ అవుతాయి, ఇప్పుడు ప్లస్ అవుతా ఉన్నాయి. సో గతంలో ప్లస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు ప్లస్ అవుతా ఉన్నాయి. సో వాళ్ళ ఫాదర్ కూడా అటు చంద్రబాబు నాయుడు తోటి కావచ్చు, వైఎస్ రాజశేఖర్ తోటి కావచ్చు, కేసీఆర్ తోటి కావచ్చు, అన్ని రకాల పరిచయాలు కూడా ఆయనకు ఉన్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డితో కూడా పరిచయం, అది కాస్త నవీన్ యాదవ్కు టికెట్ రావడానికి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. సో దీనిలో భాగంగా ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నప్పటికి కూడా రంజిత్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తూ ఉంది, నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తుంది, బుంతరామన్ పేరు బలంగా వినిపిస్తుంది, అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇవన్నీ మరి ఎవరికి ఇస్తారు ఏంటి అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తారు. వాళ్ళు కావాలంటే 2-3 సర్వేలు బలంగా చేసి దాని తర్వాతనే టికెట్ కూడా అనౌన్స్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ చూచాయగా నవీన్ యాదవ్కి అయితే కొంత ఆయనకు టికెట్ పరోక్షంగా నీకే టికెట్ అని చెప్పేసినట్టున్నారు. సో అది తెలుస్తూ ఉంది. సో ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ్ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బీసీ నేతలు సైతం కలిసి వస్తుందనే భావనతో నవీన్కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది. ఇక్కడ ఇంకొక పరిస్థితి ఏంటంటే నవీన్ యాదవ్ ఒక యువకుడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక నవీన్ యాదవ్ గెలిచేటువంటి క్యాండిడేట్. సో అదేవిధంగా కొంత సిటీలో పట్టున్నటువంటి వ్యక్తి, వాళ్ళ ఫాదర్ కూడా చాలా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. సో ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే, నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే కొంత సిటీలో యాదవ్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపు మలుతుంది. సో అది కొంత రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అనివార్యం. సో ఆయన కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకొక 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో కీలకంగా ఉంటాడు, తెలంగాణ రాజకీయ శాస్త్రం ఉంటాడు. కాబట్టి ఆ క్రమంలో హైదరాబాద్లో ఒక బలమైనటువంటి నాయకత్వం ఆయనకు అవసరం. సో ఆ క్రమంలో నవీన్ యాదవ్ కూడా గెలిస్తే బలమైనటువంటి నాయకుడిగా హైదరాబాద్లో ఆయనకంటూ ఒక సపరేట్ అది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపే రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతా తెలుస్తోంది. ఒకవేళ నవీన్ యాదవ్ కూడా అదే కోణంలో, అంటే నవీన్ యాదవ్ కూడా గెలిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అండగా ఉండాలి, దాంట్లో ఆయన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా కొంత నవీన్ యాదవ్కే అడ్వాంటేజ్ అవుతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరఫున నవీన్ పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2023 ఎలక్షన్స్ లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ బై ఎలక్షన్స్ లో మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారం జరుగుతున్నది. మజ్లిస్ నుంచి సానుకూలత. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ తో ఉన్న స్నేహ సంబంధాలు తెంచుకొని
తీసుకొని హస్తం పార్టీతో జతకట్టింది. ఇదే విషయాన్ని పలుసార్లు ఓవైసీ సోదరులు ప్రకటించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ సహకారంతో కోరుతున్నది. ఆ నియోజకవర్గంలో సుమారు 70,000 మంది పైగా మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వారంతా గంపగుత్తగా ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచినట్టే. ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్తో సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ఆ సమయంలోనే నవీన్ ఎంపిక విషయం సైతం చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ లో ఉన్నాడు కాబట్టి కొంత సహకరించే అవకాశం ఉంటుంది. వాళ్ళు మైనార్టీ వ్యక్తిని తప్ప ముస్లిం వ్యక్తిని తప్ప ఎవరిని పెట్టినా 100% గెలిపిస్తాం, సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అక్కడ మైనార్టీ లీడర్ కాకుండా ఇతరులు ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని అప్పుడు తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించబోమని అసద్ క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. అర్థమైంది కదా, నేను చెప్పిన పాయింటే ఇక్కడ ఉంది. సో అందుకే అక్కడ టికెట్ కోసం తీవ్రంగా లాబింగ్ చేసిన అజారుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టు సమాచారం. చాలా స్పష్టం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఇక్కడ కనబడతా ఉంది. వచ్చే వారం ముఖ్యమంత్రి సమీక్ష అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే నవీన్ యాదవ్ వైపే కొంత రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతాడో తెలుస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం మరి ఎవరికి టికెట్ ఇస్తుంది అని కూడా కొంత అంటే కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు ఎవరికి ఏం ఉంటుందో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. సో దీంతో సీఎం బై ఎలక్షన్ పై ఫోకస్ పెట్టేందుకు నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 16 తేదీలో ఉప ఎన్నికపై రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేక మీటింగ్ నిర్వహించినట్టు తెలిసింది. ఇప్పటికే ఉప ఎన్నిక కోసం 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్న ప్రభాకర్, వివేక్ తో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని రోజులుగా ఫీల్డ్ లో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ను స్ట్రెంథెన్ చేసే పనిలో ఉంది. అలాగే ప్రభుత్వం తరపున అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడం నిమగ్నమైంది. సర్వే రిపోర్ట్ లో నవీన్ పేరు, సో టికెట్ కోసం పోటీ పడిన నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఫైనల్ లిస్ట్ లోకి వచ్చాయి. ఇందులో ఎవరికి టికెట్ ఇస్తే విజయం సులువు అవుతుందని పార్టీ పలు సర్వేలు జరిపింది. అందులో నవీన్ పట్ల మెజార్టీ ప్రజలు పాజిటివ్ గా స్పందించినట్టు తెలిసింది. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు పార్టీలోని ఓ సీనియర్ లీడర్ తెలిపారు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా, 100% సర్వేలలో కూడా ఆయన పేరు వస్తుంది. మేము కూడా కొన్ని పోల్స్ పెట్టడం జరిగింది. దానిలో కూడా నవీన్ యాదవ్కే భారీగా ఓట్లు రావడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే నవీన్ యాదవ్ తప్ప వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలవదనేటువంటి ఒక అభిప్రాయం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో బలంగా ఉంది.